రాహుల్ బ్రో, ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచి శుభారంభం చేసిన మనం నెక్స్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినాం. ఇంకో మ్యాచ్ కనుక ఓడిపోయినామంటే హ్యాట్రిక్ కొడతాం. అట్లెట్లా ఓడిపోతాం పటేలు? మనకు వారం రోజులు గ్యాప్ వచ్చింది. పిల్లగాళ్ళందరూ మంచిగా ప్రాక్టీస్ చేసి ఊపు మీద ఉన్నారు. ఇవాళ ఆర్సీబీని వట్టిగానే పిసుకుతాం. ఏంటిది 5 మ్యాచ్లు ఆడి అలా 4 గెలిచిన మమ్మల్ని మీరు వట్టిగానే పిసుకుతారా? లాస్ట్ సీజన్ 6 వికెట్ల తేడాతో గెలిచినాం. అప్పుడే మర్చిపోయిల్లా? పాటిదారు బ్రో, లాస్ట్ సీజన్ 2 మ్యాచ్లు జరిగినాయి. అలా ఫస్ట్ మ్యాచ్ మేము 6 వికెట్లతో గెలిస్తే సెకండ్ మ్యాచ్ మీరు 6 వికెట్లతో గెలిచిర్రు. కానీ ఈ సీజన్ అట్లుండదు. ఈ మ్యాచ్ తర్వాత మళ్ళా వారం రోజులకే మనకు మ్యాచ్ ఉన్నది. ఈసారి 2 మ్యాచ్లు మేమే గెలుస్తాం. మీరు గెలుస్తాం అనగానే అయిపోదు పటేలు. లాస్ట్ సీజన్ మీ మీద నా బ్యాటింగ్తో గెలిపించిన. మీరు కొట్టిన 162 చేజ్ చేసేటప్పుడు 47 బాళ్లలో 73 రన్స్ కొట్టిన, 5 4లు 4 6లు. ఆ మ్యాచ్లో బ్యాటింగ్తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన. ఈ మ్యాచ్లో బౌలింగ్తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుస్తా. కరెక్ట్ వే పటేలు. మనం ఈ కృణాల్ బౌలింగ్లా ఆచితూచి ఆడాలి. స్పిన్నరే కదా అని మన పిల్లగాళ్ళు హెల్మెట్ లేకుండా ఆడే ఛాన్స్ ఉన్నది. అందరికి ముందే వార్నింగ్ ఇయ్యి. అసలే కృణాల్ బ్రో 120 130 స్పీడ్ తోని బౌన్సర్లు కుదుతాడు. ఏంది కృణాల్ బ్రో ఇది? స్పిన్నర్ అంటే స్పిన్నర్ లెక్కేయాలి గాని నీ ఇష్టం ఉన్నట్టు ఇసిరి మింగుతావా? నా ఇష్టం ఉన్నట్టు బౌలింగ్ ఎత్తే ఒప్పుకోవడానికి ఇది గల్లీ క్రికెట్ కాదు పటేలు. నేనేది చేసినా రూల్స్ ప్రకారమే చేస్తా. అయినా బ్యాట్స్మెన్లు వాళ్ళ టెక్నిక్స్ మార్చుకొని రివర్స్ హిట్లు, స్విచ్ హిట్లు, 360 డిగ్రీస్ల బ్యాటింగ్ చేస్తే లేనప్పుడు నేను బౌలింగ్ చేస్తే క్వశ్చన్ చేసే రైట్ ఎవరికి లేదు. నేను రూల్స్ ప్రకారమే బౌలింగ్ చేస్తానా? అది పాండ్యా, అది ఈ మ్యాచ్లో నువ్వు వేసే బౌలింగ్ ఎట్లుండాలంటే నువ్వు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు, మన లెవెల్ ఆపలేరు. కోహ్లీ అన్న, నీకు ఈ ఢిల్లీ మీద 1130 రన్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ చంపుతావన్నట్టే. కొడదాం తమ్ముడు, దాందేముంది. ఇషాన్ కిషాను, ప్రాప్ సిమ్రను, సంజు శాంసన్, జైస్వాల్ ఇంతమంది యంగ్ ప్లేయర్స్ ఉండంగా కూడా ఆరెంజ్ క్యాప్ నీ దగ్గర ఉన్నదంటే మామూలు విషయం కాదన్నా. అసలు ప్రతి ఐపీఎల్ సీజన్ ఇంత కన్సిస్టెంట్ గా ఎట్లా పర్ఫామ్ చేస్తావన్నా? రన్స్ కొట్టుడే ఉన్నది తమ్ముడు, ప్రతి సీజన్ కొడుతూనే ఉంటా. మన టీం వరుసగా మ్యాచ్లు గెలుస్తాంది, అదే హ్యాపీ. నిస్సంకా తమ్ముడు, ప్రతి మ్యాచ్లా 40కి ఎక్కువ కొడతలేవు, 40కి తక్కువ కొడతలేవు. ఈ మ్యాచ్లో అట్లా కాకుండా ఒక 60 70 కొడితే మనకి ఆర్సీబీ నోడిచ్చే ఛాన్స్ ఉంటది. జర చూడు రాదు. సెంచరీ కొడితే నీకేమన్నా ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు. 40 మాత్రం కొట్టకు, గంతే చాలు. పాటిదర్ తమ్ముడు, 200+ స్ట్రైక్ రేట్తో ఆడుకుంటా ఆరెంజ్ క్యాప్ రేస్లు ఉన్నావంటే మామూలు విషయం కాదు. కెప్టెన్ అంటే ఎట్లా ఆడాలనో చూపిస్తాను. నువ్వు ఇదే ఊపుతో ఆడాలి తమ్ముడు. ఈ మ్యాచ్ తోని మనం హ్యాట్రిక్ కొడతాం, డీసీతో కూడా హ్యాట్రిక్ కొట్టిస్తా. రిజ్వీ తమ్ముడు, 2 మ్యాచ్లలో 2 హాఫ్ సెంచరీలు కొట్టి మనల్ని గెలిపించినావు. కానీ తర్వాత డక్అవుట్ అయినావు. ఆ తర్వాత 6 రన్లు కొట్టినావు, మనం ఓడిపోయినావు. మళ్ళా మనం గెలవాలంటే నువ్వు హాఫ్ సెంచరీ కొట్టుడు ఇంపార్టెంట్ తమ్ముడు. సింహం 2 అడుగులు వెనకకేసిందంటే 3వ అడుగు ముందుకెత్తదని అర్థం అన్నా. అట్లనే 2 మ్యాచ్లలో ఫెయిల్ అయిన నేను 3వ మ్యాచ్లో ఖచ్చితంగా మంచిగా ఆడతా. ఇవాళ మన ఢిల్లీ క్యాపిటల్స్ ని గెలవకుండా ఎవ్వరు ఆపలేరు. రాహుల్ బ్రో, ఈ చిన్నస్వామి గ్రౌండ్ నీ హోమ్ గ్రౌండ్. నిస్సంక తమ్ముడు 40 అన్నా కొడతాండు, కానీ నువ్వు అవి కూడా కొడతలేవు. ఈ మ్యాచ్ మనం గెలవాలంటే నువ్వు గా జీటీ మీద కొట్టినట్టే ఈ మ్యాచ్ లో కూడా రన్స్ కొట్టాలి. పటేలు, చూస్తావు కదా ఈ రాహుల్ ఆడించే ఆట. పాటిదారు, ఈ సీజన్ మీ దగ్గర నుండి 4 పాయింట్లు తీసుకున్నాడు ఫిక్స్. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఇప్పుడు ఓడిస్తాం, మళ్ళా వారం రోజుల తర్వాత మళ్ళీ ఓడిస్తాం. 4 పాయింట్లు మేము తీసుకునేది ఫిక్స్. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. శాంసన్ బ్రో, 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన మనకి మళ్ళా 3 మ్యాచ్లు వరుసగా గెలిచే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ కూడా గెలిచినావంటే ఓటమిలలో హ్యాట్రిక్ ఎట్లా కొట్టినామో గెలుపులలో కూడా అట్లే కొడతాం. మెల్లగా పాయింట్స్ టేబుల్లో మీదికి పోతాం. గెలిపిద్దాంగా ఎక్కువ బ్రో, దానిలో ఉంది. ఇవాళ కూడా ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కొడతా. ఈ మ్యాచ్ కూడా గెలిపించి సిఎస్కేని హ్యాట్రిక్ కొట్టిస్తా. అది సంజు బ్రో, నువ్వు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తే చాలు, చెలరేగిపోతా. అది కాదు గైక్వాడ్ తమ్ముడు, శాంసన్ ఒక మ్యాచ్లో 115 నాట్అవుట్ కొట్టిండు, మొన్నటి మ్యాచ్లో 48 కొట్టిండు. కానీ నువ్వు ప్రతి మ్యాచ్లో పవర్ ప్లేలో బాల్ మింగి అవుట్ అవ్వడు తప్ప రన్స్ కొడతలేవు. ఫస్ట్ మ్యాచ్లో 6, తర్వాత 28, తర్వాత 7, 15, 7, 2 సార్లు 7 రన్లకే అవుట్ అయినావు. అలా ఫర్ ఏ రీజన్ అన్నా. నువ్వు వచ్చే వరకు 7 రన్ల కాడ ఎప్పుడు అవుట్ అవుతానో నాకే తెలియదు. అయినా కెప్టెన్సీతో మ్యాచ్లు గెలిపిస్తానా కదన్నా. తమ్ముడు, శ్రేయస్ అయ్యరు పంజాబ్ కెప్టెను వరుసగా 3 హాఫ్ సెంచరీలు చంపిండు. ఆర్సీబీ కెప్టెను పాటిదర్ తమ్ముడు ప్రతి మ్యాచ్లో 250+ స్ట్రైక్ రేట్తో ఆడుకుంటా ఆరెంజ్ క్యాప్ రేస్లు ఉన్నాడు. గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గిల్లు వరుసగా 2 హాఫ్ సెంచరీలు చంపిండు. అంతెందుకు, ఇవాళ మనం ఆడబోయే సన్ రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషాన్ ఇష్టం ఉన్నట్టు 6లు కొట్టి రన్స్ కొడతాండు. నీ తోటి కెప్టెన్స్ అందరు రన్స్ కొడతా అంటే నువ్వు కొట్టకపోతే ఎట్లా చెప్పు గైక్వాడు? ఇన్ని రోజులు మ్యాచ్లు ఓడిపోతానవన్న డిసప్పాయింట్మెంట్లా రన్స్ కొట్టలేదన్నా. ఇప్పుడు వరుసగా 2 మ్యాచ్లు గెలిచినాం కదా, చూడు ఇప్పటి నుండి ఎట్లా కొడతాను. అయినా తోని అన్న, ఈ మ్యాచ్లో నువ్వు మాతోనూ జాయిన్ అయినావు, కొంపదీసి ఈ మ్యాచ్ ఆడబోతున్నావు అయింది. ఈ మ్యాచ్ కాదు శాంసన్ తమ్ముడు, కుదిరితే నెక్స్ట్ మ్యాచ్ ఆడతా. ప్రఫుల్ బ్రో,
నువ్వు సకీబ్ వేసిన బౌలింగ్కి టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ ఓడిపోని రాజస్థాన్ రాయల్స్ని మనం వట్టినే విసికినాం. మీ ఇద్దరు డెబ్యూట్ మ్యాచ్లనే చెరి 4 వికెట్లు తీసిళ్ళు. 1 మ్యాచ్ వండర్ లాగా ఈ మ్యాచ్లనైతే హ్యాండ్ ఇయ్యారు కదా. అంతకు మించి ఉంటుంది ఈశాన్ బ్రో. మీరు జస్ట్ టోటల్ 200 దాటి వెళ్ళి మిగిలింది మేము చూసుకుంటాం. ఒకవేళ మనకు ఫస్ట్ బౌలింగ్ వచ్చినా గానీ వాళ్ళని 180 లోపే విసుకుతామని నీకు మాటిస్తున్న కిషన్ బ్రో. మీ ఇద్దరు గిట్లా బౌలింగ్ ఎత్తా అంటే నాకేం భయం. సిఎస్కేని వట్టినే విసుకుదాం. కిషన్ బ్రో, లాస్ట్ సీజన్ మనం సిఎస్కేతోని మ్యాచ్ ఆడినప్పుడు నేనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. 4 ఓవర్లు వేసి 28 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసిన. స్ట్రాటజికల్గా ఈ మ్యాచ్లో నన్ను తీసుకొస్తే బాగుంటుంది కావచ్చు. ఆలోచించు. కిషన్ తమ్ముడు, నేను కూడా గదే మ్యాచ్లో 3 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసిన. నేను కూడా వస్తే బాగుంటుంది కావచ్చు. మిమ్మల్ని నమ్ముకున్నందుకే 3 మ్యాచ్లు బొక్కబడ్డాయి. గా ప్రఫుల్ హింగే షకీబ్ హుస్సేను టోర్నమెంట్లోనే ఒక్క మ్యాచ్ ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ మీద మనల్ని వారు 1 సైడ్ చేసి గెలిపించిర్రు. వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఈ సీజన్ మొత్తం వాళ్ళే ఫిక్స్. కిషన్ బ్రో, 8వ పొజిషన్లో ఉన్న మేము ఈ మ్యాచ్ గెలిచి మీ 4వ పొజిషన్కి వస్తాం. గైక్వాడ్ బ్రో, మీలాగా అందరికి పాయింట్స్ పంచే కేకేఆర్తో గెలిచేస్తాను అనుకుంటాను. అయింది రాజస్థాన్ రాయల్స్ ఓడిచ్చేస్తాను. వాళ్ళనే ఆ రేంజ్లో ఓడించినామంటే మిమ్మల్ని ఎట్లా ఓడిస్తామో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. కిషాను, మీరు 5 మ్యాచ్లు ఆడి 2 గెలిచిళ్ళు, మేము 5 మ్యాచ్లు ఆడి 2 గెలిచినాం. జస్ట్ మీ నెట్ రన్ రేట్ మంచిగా ఉన్నందుకు మీరు మీద ఉన్నారు, మా నెట్ రన్ రేట్ బాగా లేనందుకు మేము కింద ఉన్నాం. ఈ మ్యాచ్తోని మీ దగ్గర 2 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా తీసుకుంటాం. లాస్ట్ మ్యాచ్లో మా కొత్త పిల్లగాళ్ళు వేసిన బౌలింగ్ చూసినాక కూడా మా మీద గెలుస్తా అంటానంటే ఐ లవ్ యువర్ కాన్ఫిడెన్స్. టాస్ నువ్వు గెలిచినా నేను గెలిచినా వట్టిగానే బిసుకుతాం. టీంలో శాంసన్ ఉండగా సిఎస్కేని వట్టిగానే బిసుకుతావా? వన్స్ శాంసన్ ఫామ్లోకి వచ్చిందంటే వారు 1 సైడ్ అయిపోయినట్టే. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ సాటర్డే డబుల్ హెడర్ అవుతున్నది. మధ్యాహ్నం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ 2 మ్యాచెస్కి సంబంధించిన స్పూఫ్స్ అయితే ఇదే వీడియోలో కవర్ చేసిన. ఇక నిన్న జరిగిన మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ హైలైట్స్ వీడియో కూడా మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే క్లియర్ కట్గా ఆర్సీబీ అయితే ఫేవరెట్స్. ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఆడి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. ఆర్సీబీ వరుసగా 2 మ్యాచ్లు గెలుచున్నారు, డీసీ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి ఉన్నారు. నేనైతే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నా. మీరే టీం గెలుస్తుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లనే ఈవినింగ్ జరగబోయే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ మ్యాచ్ వరకు అన్ని టీంల కంటే ఎస్ఆర్హెచ్ బౌలింగే వీక్ అని మనం అందరం అనుకున్నాం. బట్ ప్రఫుల్ హింగే అండ్ షకీబ్ హుస్సేన్ టెరిఫిక్ బౌలింగ్ అయితే వేసిర్రు. అది కూడా మైటీ రాజస్థాన్ రాయల్స్ ని వాళ్ళు ఓడిచిల్లు. అన్డిఫిటెడ్ టీం అది అప్పటి వరకు. సో ఈ మ్యాచ్ ని అనలైజ్ చేయాలంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బాగుంది ఇప్పుడు, అండ్ సిఎస్కే కూడా బౌలింగ్ బాగానే ఇస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎస్ఆర్హెచ్ చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తుంది. వాళ్ళు వికెట్లు పడతా అంటే కూడా ఈజీగా టోటల్ని 200 దాటిస్తారు. అదే కొద్దిగా పార్ట్నర్షిప్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా 230, 240 కొడతారు. అదే సిఎస్కేని చూసుకుంటే వాళ్ళకు పార్ట్నర్షిప్స్ వచ్చినా కానీ వాళ్ళైతే 220, 230 కొట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ టీంలో ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడే ప్లేయర్స్ 2 ఉన్నారు, డివాల్డ్ బ్రేవిస్ అండ్ సర్ఫరాజ్ ఖాన్. వీళ్ళిద్దరికి కనుక ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా సిఎస్కే కూడా మంచి టోటల్ పెట్టే ఛాన్స్ ఉంది. బట్ నాకైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫేవరెట్స్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.